ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు బాగున్నారండి. ప్రభు మనల్ని అందరిని ప్రేమించి మరి నూతనమైనటువంటి దినమును ఉచితంగా అనుగ్రహించాడు కదా. 10 నిమిషాలు స్తోత్ర ప్రార్థనలో ఆయన మాటలు విందామండి. మనం చాలా సార్లు కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. అదేనండి, ప్రతి నూతన సంవత్సరానికి మనం తీసుకుంటాంగా, ఈ సంవత్సరం మొత్తం ఒక 4 సార్లు బైబిల్ చదవాలని, లేకపోతే ఈ సంవత్సరంలోని ఫలానా వారితో సమాధానం కలిగి ఉండాలని, లేకపోతే ఈ సంవత్సరంలోని కొంత పేదలకు సహాయం చేయాలని, ఈ సంవత్సరం నుంచి నేను ఈ వ్యాపారం చేయాలి, ఈ తీర్మానాలు చేసుకుని కొన్ని రోజులు గడిచేసరికి కొన్ని అనానుకూల పరిస్థితుల వల్ల వాటిని విడిచిపెడతారు. అలాంటి విడిచిపెట్టిన స్థితిలో ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే వారి కొరకు ఈ మాట. 1809 సంవత్సరంలో ప్యారిస్ లో ఒక తండ్రి గుర్రాలకు జీన్లు కుట్టేవాడు. జీన్లు కుట్టడం అంటే దానికి ఒక ఎక్విప్మెంట్ ఎలా ఉంటదంటే, అది చెప్పులు కుట్టేటువంటి అది స్క్రూ డ్రైవర్ లాగా ఉంటది కదా, దాంతోని కుడతారనమాట. దాన్ని కుట్టి ఆ తండ్రి జీవనం సాగించేవాడు. ఒక కుమారుడు, 3 సంవత్సరాల బాబు. అయితే ఆ పని అయిపోయిన తర్వాత ఆ తండ్రి టేబుల్ మీద ఆ స్క్రూ డ్రైవర్ లాంటిది పెట్టాడు. ఆ 3 సంవత్సరాల బాబు వచ్చి దాంతో ఆడుకుంటూ ఉంటే సడన్ గా అది వచ్చి కంటికి తగిలింది. బాబుకి కన్నుకు తగిలింది. హుటాహుటిన హాస్పిటల్కి తండ్రి తీసుకెళ్లాడు. ఆ డాక్టర్స్ ఏమన్నారంటే, ఆ కన్ను తీసేయాల్సిందే అన్నారు, లేకపోతే ఇంకో కన్ను కూడా పోయే ప్రమాదం ఉంది, తీసేసేయాలన్నారు. సో దానిని బట్టి ఆ కన్నును తొలగించడం జరిగింది. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ మరో కంటికి కూడా చేరుకునింది. ఆ తర్వాత కన్ను కూడా తీయాల్సి వచ్చింది. ఇక తర్వాత ఆ తండ్రి ప్యారిస్ లోనే ఒక అందుల స్కూల్లోని వేయడం జరిగింది ఆ బాబుని. ఆ బాబు పేరులో వారు చదువుకునేటువంటి ఆ లిపి ఎలా ఉండేదనంటే, చెక్కల మీద అక్షరాలు ఉబ్బెత్తుగా ఉండేవన్నమాట. వాటిని తడుముకుంటూ చదువుకునేవారు. అది గమనించినటువంటి ఈ లూయిస్ ఏం చేశాడు అనంటే, తనకి 20 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇక ఖచ్చితంగా వీళ్ళకి దీనికి ఈజీ సొల్యూషన్ కనుక్కోవాలి అని చెప్పేసి అందులకు కావాల్సినటువంటి ఒక భాషను కనుగొన్నాడు. దానికి అతని పేరే పెట్టారు, లూయిస్ బ్రెయిలీ. ఆ భాషని కనిపెట్టాడు. అతను అందుడే. కానీ ఎలా కనిపెట్టాడు అని పట్టుదల కలిగి, అంధత్వమే కావచ్చు కానీ మిగతా వారికి మాత్రం వెలుగునిచ్చాడండి. మరి ఈ రోజు ఈ వీడియో చూస్తున్నటువంటి మనలో అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే పనిచేస్తుంటే, అన్ని రంగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తుంటాం అండి, వదిలేస్తుంటాం. దాన్ని అలా ఈజీగా కొనసాగించేస్తూ ఉంటాం కదా. అలా ఉండొద్దండి. మీరు ఏదైతే మొదలుపెట్టి ఆపేసిన స్థితిలో ఉంటే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ పునఃప్రారంభించండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కానీ పట్టుదల కలిగి ఎలాగైతే ప్రార్థన చేయాలో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ దాన్ని మొదలు పెట్టండి. దేవుడు గొప్ప విజయాలు ఇస్తాడు. నలుగురికి ఉపయోగపడేటువంటివి మన ద్వారా కూడా దేవుడు చేయించబోతాడండి. దేవుడు కృపను అందరికి దయచేయగాక. ఆమేన్.